హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింజయ్ క్రియేషన్స్. ఇప్పటి వరకు మనం ఎలా కుట్టాలి, లాక్ ఎలా వేయాలో నేర్చుకున్నాం కదా. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేశారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లాస్ 3లో మనం ఏదైనా కుట్టాలి అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అసలు మెజర్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాము. కొలతలు ఎన్ని రకాలుగా తీసుకుంటాము, కొలతలు 3 రకాలుగా తీసుకుంటాము అని చెప్పచ్చు. మొదటిగా డైరెక్ట్గా తీసుకునే కొలతలు, 2 ఆది ద్వారా తీసుకునే కొలతలు, 3 ఎస్టిమేటెడ్ కొలతలు. డైరెక్ట్గా తీసుకునే కొలతలు మనకి ఆది లేనప్పుడు డైరెక్ట్గా మనకి కొలతలు తీసుకోమని చెప్తాం కదా. అప్పుడు టేప్తో మనకి కొలతలు తీసుకుంటారు. అలా కొలతలు తీసుకోవడాన్ని మనం డైరెక్ట్గా కొలతలు తీసుకోవడం అంటాము. ఆది కొలతలు మనకి బాగా ఫిట్ అయ్యే డ్రెస్సెస్ ఏమైనా ఉంటే వాటిని ఇచ్చి ఎగ్జాక్ట్గా ఇలాగే కుట్టాలి అని చెప్తాం కదా. అలా ఏదైనా ఒక ఆది ఇచ్చి దాని ద్వారా కొలతలు తీసుకొని కుట్టడాన్ని మనం ఆది కొలతలు అంటాము. ఎస్టిమేటెడ్ కొలతలు అంటే మీడియము, స్మాల్, ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా ఉంటాయి కదా సైజెస్. మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే మనకి ఏది అంటే మనకి ఎక్సెల్ సరిపోతే ఎక్సెల్, మీడియం అయితే మీడియం అలా తీసుకుంటాం కదా. అంటే మీడియంకి, స్మాల్కి, ఎక్సెల్కి ఫిక్స్డ్గా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే కిడ్స్కి వేరే, లేడీస్కి వేరే, జెంట్స్కి వేరే అలా స్మాల్, ఎక్సెల్, మీడియం అని కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ స్మాల్కి మెజర్మెంట్స్ ఏంటి, ఎక్సెల్ మెజర్మెంట్స్ ఏంటి అవి మనం తెలుసుకుంటే మనకి ఏది ఫిట్ అవుతుందో దాని ద్వారా ఎగ్జాక్ట్గా ఆ కొలతలను బట్టి మనం కుట్టుకోవచ్చు. బయట మరి షాపింగ్స్కి వాళ్ళకి డ్రెస్సెస్ ఇలా ఈ కొలతలను బట్టే వాళ్ళు స్టిచ్ చేసి మనకి ఇచ్చేస్తారన్నమాట. అలా అయినా కూడా మనం కొలతలు తీసుకోవచ్చు. కొలతలు ఇలా 3 రకాలుగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆది కొలతలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. అది మీకు పర్ఫెక్ట్గా వస్తే మిగతావి ఎలా తీసుకోవాలో మీకే అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొలతలు ఎలా తీసుకోవాలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and share. Thank you.